హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ వీడియోస్. లాస్ట్ టైం వీడియోస్లో మనం కాఫీ మ్యూజియంకి వెళ్ళాం కదండి. ఇంకా నైట్ ఇంకా రూమ్కి వచ్చేసాము. ఆగస్ట్ 15th నా బర్త్డే అండి. బావ నాకు తెలియకుండా బయటికి వెళ్ళి కేక్ ఇవన్నీ తీసుకొని వచ్చాడు. 12 o'clockకి లేపి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. నేను రియల్గా షాక్ అయ్యాను ఫస్ట్ చూడగానే. ఇంకా మేమిద్దరమే ఉండడం వల్ల చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మళ్ళీ మార్నింగ్ జర్నీ ఉందనేసి పడుకున్నాము. మార్నింగ్ హోటల్ని వెకేట్ చేసాము. మేము నైట్ ఒక ఆటో అతన్ని మాట్లాడుకున్నామండి, ఫుల్ జర్నీ మొత్తం ప్లేసెస్ చూపించడానికి. ఇంకా నెక్స్ట్ డే ఆగస్ట్ 15th కదండి. మొత్తం సెలబ్రేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. అక్కడ ప్రతి ఒక్క షాప్ సెలబ్రేట్ చేసుకున్నారు. మన సైడ్ అయితే ఎవ్వరు సెలబ్రేట్ చేయరు. ఒక్క స్కూల్స్లో మాత్రమే సెలబ్రేట్ చేస్తారు. ఇంకా నేను ఇక్కడ గమనించింది ఏంటంటే బెగ్గర్స్ ఎవ్వరు లేరండి ఈ ప్లేస్లో. ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్న పని చేస్తూనే ఉన్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం వీడియోలో మీకు చెప్పాను కదండి, కటికి వాటర్ ఫాల్స్కి వెళ్తాము అనేసి. ఇప్పుడు ఫస్ట్ కటికి వాటర్ ఫాల్స్కి వెళ్తాము, ఆ తర్వాత బుర్రా కేవ్స్కి వెళ్తాము. బుర్రా కేవ్స్ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఇదే అండి కటికి వాటర్ ఫాల్స్. మనం ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలి. ఇక్కడ వరకు మాత్రమే వెహికల్స్ వస్తాయి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. బ్యాంబూ చికెన్ కూడా ఇక్కడ అమ్ముతారండి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల అవైలబుల్గా లేవు. ఆఫ్టర్నూన్ అలా అయితే బ్యాంబూ చికెన్ ఉంటుంది. పైనుంచి వచ్చే వాటర్ అండి ఇవన్నీ. ఇంకా ఇక్కడ నుంచి మెయిన్ ప్లేస్కి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయండి. మొత్తం ఇలా స్టెప్సే ఉంటాయి కంటిన్యూగా. ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. వింటున్నారు కదండి వాటర్ ఫాల్స్ సౌండ్ ఎంత హైగా వినిపిస్తుంది. జస్ట్ మనం ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాము. ఆన్ ద వేలో చాలా చెట్లు ఉన్నాయి. ఇది కాఫీ ప్లాంట్, మీరు నిన్న వీడియోలో చూసే ఉంటారు. ఇంకా ఇది మ్యాంగో. ఇలా ఇంకా ఇవన్నీ మనం పార్కుల్లో చూసే ఉంటాము. చెట్లు, చిన్న చిన్న ప్లాంట్స్. ఇక్కడ ఇంకా అడవిలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి ఇవి. ఇది షార్ట్ ఫిల్మ్స్ కానీ దేనికైనా కానీ మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను అండి. లొకేషన్ అంత మంచిగా ఉంది, మొత్తం గ్రీనరీనే. ఇంకా మధ్య మధ్యలో ఇలా అలసిపోయిన వాళ్ళు కూర్చోవడానికని ఇలా కూర్చోవడానికి సిట్టింగ్ కోసం అని పెట్టారు. మొత్తం గ్రీనరీగానే ఉందండి. చూస్తే మాత్రం కంటిన్యూగా ఫోటోలు దిగుతూనే ఉంటారు. ఇక్కడ 2 ways ఉన్నాయండి, కిందికి పైకి. మేము కిందికి వెళ్ళాము అంటే అన్నీ చూస్తున్నామండి. మేము పర్టికులర్గా అక్కడే వెళ్ళాలనకుండా అన్నీ అలా చూసుకుంటూ వెళ్తున్నాము. కానీ అక్కడ చాలామంది బాయ్స్ ఉండడం వల్ల లోపలికి వెళ్ళలేక రిటర్న్ వచ్చేసాము. ఇంకా రిటర్న్ వచ్చి మళ్ళీ సేమ్ అదే పైకి వెళ్ళడానికి స్టార్ట్ చేసాము. అరకులో చూడాల్సిన మెయిన్ ప్లేసెస్ ఏదైనా ఉన్నాయంటే కటికి వాటర్ ఫాల్స్, బుర్రా కేవ్స్ అండి. ఇవి 2 మాత్రమే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఒక గ్యాంగ్ వెళ్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కూడా 2 ways ఉన్నాయండి, కిందికి పైకి. ఇక్కడ కూడా మేము ఫస్ట్ కిందికి వెళ్ళాము. చాలామంది ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు. ఈ ప్లేస్ అయితే రియల్గా ఎలా ఉందంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో పెట్టుకోవడానికి చాలా బాగుందండి. ఒక కెమెరా తీసుకొని ఒక ఫోటో తీసుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఇదే అండి కటికి వాటర్ ఫాల్స్. ఇప్పుడు మనం కింద ఉన్నాము. ఇంకా పైకి వెళ్ళడానికి కూడా వే ఉంది. ఫస్ట్ కింద కొన్ని ఫొటోస్ దిగి పైకి వెళ్దామనేసి కిందకి వచ్చాము. సౌండ్ మీరు వింటూనే ఉంటారు, ఇంకా మంచిగా వస్తుంది. బాగా అయితే చాలా ఫోటోస్ తీయాలి ఇక్కడ. పైకి వెళ్ళిన తర్వాత ఫొటోస్ తీయడానికి లేదండి. మొత్తం
చాలామంది ఉన్నారు అక్కడ, సో అంత ఫ్రీగా లేదు ఫొటోస్ తీయడానికి. జస్ట్ చూసి వచ్చేసాం పైకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు అక్కడ నుంచి వస్తున్నామండి. ఇప్పుడు అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదండి, అవే పైకి వెళ్ళడానికి వే. ఇంకా మేము ఆటో అతన్ని మాట్లాడుకున్నామని చెప్పాను కదండి, అతను చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఏ ప్లేసెస్ అన్నీ మేము కొత్త అరకుకి ఏం ప్లాన్ లేకుండా వచ్చాము, కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. ఈరోజు ఈవినింగ్ లోపల అన్ని ప్లేసెస్ చూపిస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే మాకు అన్ని ప్లేసెస్ చూపించారు. ఇంకా ట్రైన్ దగ్గర కూడా ఆయనే డ్రాప్ చేశారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అరకుకి వెళ్తే డెఫినెట్గా అతన్ని కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారు కదండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ. సో ఇక్కడ ఫొటోస్ తీయడానికి ఫ్రీగా లేదు, ఇక చూసి వచ్చేసాము. ఇంకా స్టోన్స్ అన్నీ జారుతున్నాయండి, అంత పాసి పట్టినాయి. వాటర్ ఎక్కువ కదా ఇక్కడ ఫ్లో. ఒక్కసారి కాలు స్లిప్ అయిందంటే ఇంకా అంతే. కింద బాగుండిందండి, కానీ పైన మొత్తం జారుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే ఇంకంత కింద పడిపోతాము. చినుకులు పడుతున్నాయి చిన్న చిన్నవి. అక్కడ నుంచి వచ్చేసామండి ఇప్పుడు మేము. తోనీగా అందరూ చూసే ఉంటారు. చిన్నప్పుడు మనం చాలా ఆడుకునే వాళ్ళం ఇలాంటి తోనీగలతో, తాడు కట్టి ఎగరేసేవాళ్ళం. మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి వచ్చి మళ్ళీ అక్కడే ఉందండి. ఇంకా కిందకి వచ్చేసిన తర్వాత అందరూ ఇటు సైడ్ ఏదో చూడ్డానికని వెళ్తున్నారు అనేసి మేము వెళ్ళాము. బట్ అక్కడ ఏం లేదండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నాకు తెలియదు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. సో ఏదో అక్కడ కూడా ప్లేస్ ఉందనుకొని మేము వెళ్ళాము. టైం వేస్ట్ అండి అక్కడికి వెళ్ళి. ఏం లేదు, జస్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం కాఫీ గార్డెన్స్కి వెళ్తామండి. ఆన్ ద వేలో చర్చ్ అని చూపించారు ఆయన. ఈ చర్చ్ చాలా సినిమాస్లో ఉందంట అండి, నాకైతే తెలీదు. చాలా మూవీస్లో ఉంది చర్చి, చూసి రండి లోపలికి వెళ్ళి అన్నారు. కానీ చర్చ్ క్లోజ్లో ఉందండి. జస్ట్ మేము బయట చూసి వచ్చాము. ఇఫ్ ఇన్ కేస్ ఈ చర్చ్ ఎవరైనా మూవీలో చూసింటే డెఫినెట్గా కమెంట్ చేయండి ఏ మూవీ అనేసి. నాకైతే తెలీదు, ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. మీకు ఎవరికైనా తెలిసింటే కమెంట్ చేయండి. ఇక్కడ ఈ చెట్టు అందరికి తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు చాలామంది ఈ కాయల్ని పగలగొట్టుకొని అందులో ఉండే వైట్ లేయర్ని తినే ఉంటాము, స్వీట్గా ఉంటుంది. అలా ఎవరైనా తినుంటే కమెంట్ చేయండి. నేనైతే మా స్కూల్ డేస్లో తిన్నాను. మీరు ఎవరైనా తినుంటే డెఫినెట్గా కమెంట్ చేయండి. ఒక చర్చ్ క్లోజ్లో ఉంది, అందుకే చూపించలేకపోయాను. చర్చ్కి ఆపోజిట్లోనే మంచి నేచర్ ఉందండి. అసలు కొండలు, గ్రీనరీ మొత్తం సూపర్గా ఉంది. అందుకే మేబీ దీన్ని సినిమా షూటింగ్స్లో యూజ్ చేశారేమో. తెలిసింటే మీరు డెఫినెట్గా కమెంట్ చేయండి. ఏ మూవీ అనేది నాకు గుర్తు రావట్లేదు. నెక్స్ట్ మనం ఇప్పుడు కాఫీ ప్లాంట్స్కి వెళ్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.